అందరికీ నమస్కారం. గంగా గంగా తల్లి ప్లీజ్. అందరికీ నమస్కారం. లాస్ట్ వారం అంటే ఒక వారం 10 రోజుల కిందట మేము ఈ వర్షాకాలంలో ఏవైతే కూరగాయ విత్తనాలు నాటుకోవచ్చో అవన్నీ పెట్టాము. తీగజాతి విత్తనాలన్నీ పెట్టుకోవచ్చు కదండి. సొరకాయ, బీరకాయ, నేతి బీర, పొట్లకాయ, కాకరకాయ, దోసకాయ ఇవన్నీ పెట్టాము. ఇంకొన్ని పెట్టాల్సి ఉంది. వాటిలో మేము హైబ్రిడ్ కొన్ని పెట్టాము. తర్వాత ఇవి నాటువి కూడా పెట్టామండి. కానీ నాటువి ఎందుకో అన్నీ ఎక్కువగా జర్మినేట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 90% జర్మినేట్ అవ్వలేదు. అవి కొద్దిగా నాటు వాటితో వచ్చే సమస్య ఏంటంటే మనం ఎక్కువ కాలము విత్తనాన్ని నిల్వ ఉంచితే వాటిలో జర్మినేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా జాగ్రత్త పరచిపోయినా కూడా అది జర్మినేషన్ రేట్ తగ్గుతుంది. నేను చాలా జాగ్రత్తగా పెట్టినా కూడా అవి జర్మినేట్ అవ్వలేదండి. బూడిదలో పెట్టాను వాటిని పాడైపోకుండా. కానీ కొన్ని జర్మినేట్ అని అనమాట. అందుకే మళ్ళీ ఈ వారం మళ్ళీ నాటువే పెట్టాలని చేసి ఇప్పుడు తీసాను నేను. సొరకాయ అంటే నేను అన్ని రకాలు పెట్టలేదండి. సొరకాయలో నేను కొన్ని విత్తనాలు తీసుకున్నానండి. అది పెద్దది ఒక 25 kgs సొరకాయ అవుతుందంట. ఇంకొకటేమో 5 అడుగుల పొడవు ఉండే సొరకాయ. అట్లా 2-3 రకాలు పెట్టాను. అది కాకుండా ఇంకా సొరకాయలో ఒక 20 రకాలు ఉన్నాయండి. సొరకాయలో 20 రకాలు, కాకరకాయలో 9 రకాలు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఇవి మొన్న మేము ఆ ఫైలర్ వేసినప్పుడు దాంట్లో కొన్ని మునగ చెట్లు పెట్టాము. తోట లోపల కూడా చాలా ప్రతి 2 మొక్కల మధ్యలో మునగ చెట్లు వచ్చేలాగా పెట్టాము. అక్కడక్కడ కొన్ని మునగ చెట్లు పోయినాయండి. కొన్ని వచ్చినాయి మాత్రం చాలా బాగా వచ్చినాయి. అయితే వాటి ప్లేస్లో మళ్ళీ అప్పుడు నేను తీసుకొచ్చింది మునగ చిన్న ఈ సాప్లింగ్స్ తీసుకొచ్చాం కదా, అవి మళ్ళీ ఇప్పుడు తేవాలంటే కష్టం కాబట్టి మన దగ్గర విత్తనాలు ఉన్నాయి. అప్పుడు నేను స్వరూప గారి దగ్గర తీసుకున్నాను కదండి కొన్ని రకాల విత్తనాలు. ఇంకా లాస్ట్ ఇయర్ జూలైలో తీసుకున్నాను. అవి ఇప్పుడు పెడుతున్నాను. దీంట్లో మ్యాంగో అవి పాడు అవి ఇప్పుడు పెడుతున్నాను అండి. అవి ఆ మునగ విత్తనాలన్నీ ఇప్పుడు తీసుకొని పెడుతున్నాను. అవి తర్వాత నా న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చి ఇప్పుడు 2019 జనవరి నుంచి మేము న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చామండి. 2016 నుంచి 2019 వరకు ఈ 3 సంవత్సరాలు మామూలుగా కెమికల్ ఫార్మింగ్ చేసాము. అప్పుడు చేస్తున్న ఆ సమయంలో మేము ఎక్కువగా ఓన్లీ కూరగాయలు మాత్రమే పండించేవాళ్ళము. అది కూడా ముఖ్యంగా టొమాటోస్, మిర్చి, గుత్తి వంకాయ ఉంటుంది కదండి, గుత్తి వంకాయ బాగా వేసేవాళ్ళం. తర్వాత బెండకాయ, బీరకాయ అండి, సొరకాయ రొటేషన్ బేసిస్లో ఇవే పండిస్తుండేవాళ్ళం ఎక్కువగా. అప్పుడు ఏంటంటే ఆ వచ్చినట్టు ఎప్పటికప్పుడు మేము దగ్గరలో ఉన్న మార్కెట్కి వేసేవాళ్ళం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ చాలామంది రైతులు వచ్చి అక్కడ అమ్ముతారు. అక్కడ నుంచి మళ్ళీ బోయినపల్లి మార్కెట్ అట్లా వెళ్తాయి అనమాట. అలా వేసేవాళ్ళం. కెమికల్ ఫార్మింగ్ మానేసాక కూడా మేము కొన్ని రోజులు కూరగాయ మొక్కలు వేసాం. మీలో చాలామంది ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు చూసే ఉంటారు. అయితే అప్పుడు మాకు దిగుబడి తగ్గిందండి బాగా. సడన్గా ఏమీ వాటికి ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోతే ఆ నేలకి అలవాటు లేక మనకి కావాల్సిన దిగుబడి ఈల్డ్ అనేది రాదు కదా. మేము ఒక ఇయర్ చాలా బాధపడ్డాం, ఇదేంటి సడన్గా ఏమి రావట్లేదని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భూమికి ఏం కావాలో అది ఇవ్వకుండా మనం ఆశించకూడదు కదా. అందుకని మేము అసలు ఇంకప్పటి నుంచి ఒక నిర్ణయానికి వచ్చేసాము. ఎక్కువ కూరగాయలు వ్యవసాయం ఇంతకుముందు చేసినట్టు చేయకూడదు. అనవసరంగా వేసి అది రాలేదని బాధపడద్దని చెప్పేసి పూర్తిగా ఆల్మోస్ట్ భూమిని కొంచెం ఖాళీగానే ఉంచామని చెప్పాలి. మామూలుగా మన ఇంటి ముందు వెనక పెరట్లో ఎట్లయితే వేసుకుంటామో అంత మట్టుకే కూరగాయలు వేస్తూ వచ్చాము. ఇప్పుడు 2019 నుంచి 25 అంటే సుమారుగా 6 ఏళ్ళు అయిపోతుంది. తెలియకుండానే అండి 6 ఏళ్ళు అయిపోతుంది. 6 ఏళ్ళ నుంచి మేము భూమిలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు ఎక్కడ. అందుకని మేము అప్పట్లో ఇంకా ఆపేసామండి. మేము ఇంకా ఏమీ చేయలేదు ఇంకా. కానీ ఇప్పుడు ఇంకా భూమి సహజ స్థితికి మెల్లగా వస్తుంది అని అనిపించినాక ఏమేం చేయాలి నేను లాస్ట్ ఇయరే మొత్తం డిజైన్ చేసుకున్నాను కదండి. ఎక్కడ ఏం చేయాలి వ్యవసాయ భూమిలో అనేది చక్కగా ఆర్గనైజ్డ్ వేలో చేసుకొని
అది మెల్లగా చేస్తూ వచ్చానండి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ అంతర పంటలుగా మిరప కానీ బంతి ఏవైతే వేసుకోవచ్చో అలాంటివన్నీ వేయాలని అనుకుంటున్నాను. డ్రిప్ పైప్స్ కూడా అండి, అవి మేము తీసుకొని 10 ఏళ్ళు అయిపోతుంది కదా, పాతగా అయిపోయి కొన్ని పని చేయట్లేదు. కొత్త డ్రిప్స్ తీసుకోవాల్సింది ఉందన్నమాట. అవి వస్తే అవి పరిస్తే ఈ లోపల కూరగాయ మొక్కలు వేయాలి. అందుకని వెయిట్ చేస్తాము. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, మేము అన్ని గ్రీన్ మాన్యూర్ అదే పచ్చి రొట్ట ఎరువు కోసం అని చెప్పేసి అన్ని రకాల 10 రకాల విత్తనాలు కలిపి చల్లాం కదా. అప్పటి నుంచి అండి ఇంతవరకు అసలు ఒక చుక్క కూడా వర్షం పడలేదు. ఇవాళ రాగానే బాధపడ్డా, ఇదేంటి వర్షం పడలేదని. కాసేపు నేను బాధపడ్డాన్ని ఒక అరగంట దేవుడు వర్షం ఇచ్చాడు. ఇంకా అది కాకుండా ఈ సీజన్లో గుమ్మడికాయ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా ఆ విత్తనాలు ప్రస్తుతానికి సొరకాయ విత్తనాలు వాళ్ళు పెట్టాలండి. ఇప్పుడు డ్రిప్స్ అక్కడ పరిచాము కొన్ని, ఇంకా చూపిస్తాను సొరకాయ విత్తనాలు. ఇది చూడండి, ఇది ఢిల్లీ సొరకాయ అంట. ఢిల్లీ సొరకాయ, లైట్ గ్రీన్ సొరకాయ, గుండు సొరకాయ, రౌండ్ సొరకాయ మచ్చలది, బాటిల్ లాంటి సొరకాయ, చెంబు సొరకాయ, ఇట్లా రకరకాలనండి. కొబ్బరి సొరకాయ అంట, పొడుగు సొరకాయ, 10 kg సొరకాయ, చిన్న సొరకాయ, తర్వాత ఇది నాగపట్నం సొరకాయ, ఇదేంటో పేరు లేదు మరి. తర్వాత స్మాల్ రౌండ్ సొరకాయ, అక్షయ పాత్ర సొరకాయ అంట, 5 feet సొరకాయ. ఇది కూడా తీసుకున్నాను అండి, ఇంతకుముందు కూడా తీసుకున్నాను 5 అడుగులది. ఇదిగోండి, ఇంక పెట్టలేదు విత్తనాలు, ఇలాంటి 2 తీసుకున్నా. తర్వాత గీతల సొరకాయ అంటండి, బర్డ్ హౌస్. ఇదిగోండి, ఇట్లా సొరకాయ విత్తనాలు తీసుకున్నాను. మునగలోనే చాలా రకాలు ఉన్నాయి. గుత్తి మునగ, ఇదేంటి ఇక్కడేంటి 1 feet మునగ, పురుగులు బాగా విసిగిస్తాయి. ఇదిగోండి, ఇది ఒక రకం. ఇట్లా రకరకాల మునగ విత్తనాలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను. ఈ మునగని తోటంతా మునగ చెట్లు మాత్రం ప్రతి 2 ఎన్ని చెట్లు ఉంటాయండి తోటంతా, ఎక్కడ ఏమి చెట్లు ఉన్నా సరే ప్రతి 2 చెట్ల మధ్యలో మునగ చెట్లు ఉండాలి. మనకి మునగ కనుక వస్తే మునగకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కదండి, వాటి మీద ఆదాయం ఉంటుంది కదా. ఇంత ముందంటే మేము ఎప్పుడూ దీని మీద నుంచి ఎక్కువగా ఆశించలేదండి. కానీ ఇక మీదటన్నా సరే మేము దీని మీద నుంచి ఎంతో కొంత ఆదాయం ఆశించకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం మాకు ఈ ప్లేస్ని తాను పోషించుకునేంత అన్నా మేము దాని మీద అర్న్ చేయాల్సిందే. పుల్సింగ్ వాళ్ళ జీతాలు, వాళ్ళ శాలరీస్, ఆవుల్ని మన సరగంగా వాళ్ళని చూసుకోవడానికి వాటికి అయ్యే ఖర్చు, మేము ప్రతి వారం వచ్చిపోవటానికి అయ్యే మా డీజిల్ ఖర్చులు, ఇలా కొన్ని ఖర్చులన్నా వచ్చేంత మేము దీని నుంచి తీయకపోతే భవిష్యత్తులో ఇంకా దాని మెయింటెనెన్స్ అనేది మాకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందుకే నేను ఈ సంచి చాలా స్ట్రాటజిక్గా కొద్దిగా నా మైండ్లో ఎప్పుడు ఫస్ట్ నుంచి అండి ఒక బిజినెస్గా టైప్గా ఆలోచించే ఒక అది లేదు నాకు. బిజినెస్ తప్పు కాదండి, ఆ బిజినెస్ చేయడానికి కూడా కొంతమందికి ఆ ఎబిలిటీ ఉండాలి, ఆ కేపబిలిటీ ఉండాలి. అది నాలో లేదు. ముఖ్యంగా బిజినెస్ చేసేటప్పుడు జాలి, దయ ఇలాంటివన్నీ ఉంటే ఎవరు చేయలేరు, అసలు వీలు పడదన్నమాట. కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు కఠినంగా ఉండాలి కూడా. అది నాకు రాదు కాబట్టి నేను బిజినెస్ ఓరియంటెడ్గా ఎప్పుడు ఆలోచించలేకపోయాను. నాకు ఆ ఎఫిషియన్సీ లేదు, నేను అది చేయలేనని నాకు అనిపిస్తుంది. కానీ అవసరమే అన్నీ నేర్పిస్తుంది అన్నట్టుగా ఏ సీజన్లో ఏది వేస్తే మనకి ఆదాయం వస్తుందనేది ఆలోచించాను. చిక్కుడు ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చలికాలంలో వస్తుంది చిక్కుడు. చిక్కుడు ధర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది తీగ కాబట్టి, ఆ తీగ వేయాలంటే ఇలా పందిరు ఉండాలి. ఎక్కువ మంది రైతులకి పందిరు ఉండదండి, ఎక్కువ మందికి పందిరు ఉండదు. ఆ పందిరు లేక చిక్కుడిని వేయలేకపోతూ ఉంటారు. మనకి పందిరు ఉంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిక్కుడు వేయాలనుకొని చెప్పి ఈసారి చిక్కుడు విత్తనాలు తీసుకొచ్చి కొంతవరకు ఒక 100 వరకు పెట్టామండి. అసలు ఒక్క చిక్కుడు తీగ ఉంటేనే దాని మీద ఒక బస్తా అన్ని చిక్కుడుకాయలు వస్తాయి. సరే అని చెప్పి ఖాళీగా ఉన్న ప్లేసెస్ మొత్తంలో చిక్కుడు తీగ పెట్టాము. సో చలికాలంలో వచ్చే ఇప్పుడే పెట్టాలి కదండి చిక్కుడు గింజలు, ఇప్పుడు పెట్టేశాము. అవి చలికాలంలో వాటి మీద కాయలు వస్తాయి. కొద్దిగా వాటికి పేనుబంక ఆశిస్తుంది, అది రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆ విధంగా చలికాలంలో చిక్కుడు మేంచి ఆదాయం తీసుకోవాలి. ఈ మాన్సూన్ సీజన్లో మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యి శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి, మనకి దసరా, దీపావళి, అయ్యప్ప పూజలు ఉంటాయి. ఇలాగా చాలా పండుగలు వస్తాయి కదండి. వరుసగా సంక్రాంతి వరకు పండుగలే ఉంటాయి. ముఖ్యంగా ఈ మొత్తం అన్ని సీజన్స్లో మనకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే బంతి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి బంతి వేద్దాం అనుకుంటున్నాను అండి. చూద్దాం అసలు ఎలా వస్తుంది. నేనైతే ఎప్పుడు బంతి వేయలేదు, ఒకసారి అసలు ట్రై చేద్దాము బంతి వేసి. ఈ సీజన్లో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి. పైగా ఇక్కడ వచ్చి తీసుకుంటారంటండి, తోట దగ్గరికి వచ్చి బంతి తీసుకుంటారంట వేస్తే. నేను ఎంక్వైరీ చేశాను, ఇక్కడ వేస్తే బంతి దానికి గిరాకీ ఉంటుందా లేదా.
దాన్ని కొనే వాళ్ళు ఉంటారా లేదా అని అడిగాను. అందరూ వాళ్ళ తోటకే వచ్చి తీసుకెళ్తారంటండి బంతి వేస్తే. సో అందుకని బంతి వేయబోతున్నాము ఈ సీజన్లో. నెక్స్ట్ చలికాలంలో మాత్రం చిక్కుడు వచ్చేలాగా. ఆ తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ ఆలోచించాలి మళ్ళీ. ఆ విధంగా కొద్దిగా ఆదాయం వచ్చేలాగా నేను ఆలోచించి చేస్తున్నానండి. మనం ఎంత అనుకున్నా అండి, ఏం చేసినా సరే ప్రకృతి కూడా కొంత సహకరించాలి. చూడాలండి ఏమవుతుందో. కమర్షియల్గా అయితే ఎప్పుడు ఆలోచించలేదండి ఇంతవరకు. ఎన్ని ఏళ్ళుగా భూమిని కెమికల్స్తో నాశనం చేసాం కదా, మనము భూమికి ఇప్పుడు తిరిగి ఏమి ఇవ్వాలనే దాని గురించి మేము కాన్సన్ట్రేట్ చేసాం కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు దీని నుంచి ఏమీ ఆశించలేదండి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, దీనికి మీరు ఎంత పెట్టుబడి పెడతారు కదా, ఏం తీసుకున్నారు దీని మీద నుంచి అంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అంటే దీనికి ఎంత ఖర్చు పెట్టారు కదా, దీని నుంచి ఏం తీసుకుంటున్నారంటే మేము దీనికోసం పెట్టే డబ్బుని మేము ఖర్చు అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక నగ కొనుక్కొని చూపించాను అనుకోండి, అది ఎవరికి ఖర్చు అనిపించదు. బిందు ఒక మంచిగా డబ్బులు పోగేసుకొని ఒక గోల్డ్ కొనుక్కుందని అనుకుంటారు. మామూలుగా రెగ్యులర్ మైండ్ సెట్ మనకి ఏంటి, ఏదైనా కొనుక్కొని దాచిపెట్టుకుంటే అది మనం దాన్ని దాచిపెట్టినట్టు అనుకుంటాము. కానీ నా దృష్టిలో నేను ఇదే అండి, మాకు దీనికి ఖర్చు పెట్టి దీన్ని దాచిపెట్టుకుంటాం అనమాట. ఈ ప్లేస్ని అందంగా తయారు చేసుకొని వాళ్ళ నగలు, బంగారం, ఆస్తి ఇది దీనికన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది నా దృష్టిలో అయితే ప్రతి వ్యక్తి పోగు చేసుకోవాల్సి దాచిపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రశాంతత అండి. ఆ ప్రశాంతతను కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రశాంతత కూడా ఖర్చుతోనే వస్తుంది అనమాట. తేలిక ఈజీగా రాదనమాట. ఏదైతే సహజంగా ఆర్గానిక్ అంటే న్యాచురల్ అనేది ఏదైనా సరే ఈ కాలంలో కొంత ఖర్చుతోనే వస్తుంది. సహజంగా ఉండే ఏదైనా సరే ఖర్చుతో కూడుకున్నది అనమాట. సో ప్రశాంతత కావాలన్నా కూడా కొంత ఖర్చు పెడితేనే అది తిరిగి వస్తుంది. 5 లేయర్లో లోపల కందకాలు ఉన్నాయి కదండి, ఆ కందకాల్లో ఇవి వేసుకోవచ్చు అనమాట. పుచ్చకాయ వేసుకోవచ్చు, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ వేసుకోవచ్చు, చిక్కుళ్ళు ఇవన్నీ వేయచ్చు. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఏదో విత్తనాలు ఇందాకటి నుంచి అండి నేను విత్తనాలన్నీ ఏమేం పెట్టాలో తీసి ఆల్రెడీ ఇంక లోపల చాలా విత్తనాలు ఉన్నాయి. వాటిలోంచి ఇందాక మధ్యాహ్నం అంతా కూర్చొని ఇవన్నీ ఇప్పుడు ఏమేమి పెట్టాలో వాటిని తీసి పెట్టుకున్నాను. 5 లేయర్ మోడల్లో బహువార్షిక కంది విత్తనాలు వేయాలి. నేనేం చేశానంటే ఇప్పుడు ఇందాకటి నుంచి నాకు ఆ విత్తనాలు కనిపించక తీసి పక్కన పెట్టాను. అవి ఎక్కడున్నాయో కనిపించక ఇక్కడ లేవు. ఇంట్లో వెళ్ళి మళ్ళీ ఆ విత్తనాలు మొత్తం తీసి ఇల్లు మొత్తం ఎతికాండి. ఎంత ఏడుపు వచ్చిందంటే అసలు ఎక్కడ దొరకట్లేదు నాకు. చూస్తే ఇదిగోండి దీని కింద ఈ బాక్స్ కింద ఇక్కడ దీంట్లో ఉన్నాయి. ఇంకా నాకు ఇంకొక సెకండ్ అయితే తెచ్చేదాన్ని. ఈ 2 వారాల నుంచి అండి, 2-3 వారాల నుంచి బాగా స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తుంది. ఏంటో మైండ్ సరిగ్గా పని చేయట్లేదు. మొన్నేమో విటమిన్ సప్లిమెంట్స్ 2 వేసుకున్నాను. ఆ వేసుకున్నానన్న విషయం మర్చిపోయి మళ్ళీ ఇంకో 2 వేసుకున్నానండి. ఒకే రోజు 4 వేసుకున్నాను నేను. అట్లాంటివి ఏవో గుర్తులేదు కానీ ఇట్లాంటివి చేసిన పని మళ్ళీ చేయటం, మర్చిపోవటం అలా చేస్తున్నాను. కొద్దిగా నాకు ఇదిగా ఉంది, స్ట్రెస్గా ఉంది బాగా. దానివల్ల ఏం చేస్తున్నానో ఏంటో కూడా సరిగ్గా ఇది ఉండట్లేదు. ఎంత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినా, ఏం చేసినా కూడా, ధ్యానం చేసినా కూడా నాకు ఇప్పుడున్న ఈ మానసిక ఒత్తిడికి కొద్దిగా మైండ్ పని చేయట్లేదు. ఇవన్నీ టైంకి అయిపోతే కానీ ఇదిగోండి బహువార్షిక నన్ను ఒక 2-3 అడిగారండి బహువార్షిక కంది ఎక్కడ దొరుకుతుందని. ఇవి నేను స్వరూప గారి దగ్గర తీసుకున్నాను. ఇది 5 years వస్తుందంట. నేనైతే ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేయబోతున్నాను. మామూలుగా మనము కందులు వేస్తే అవి ఒక సీజన్ అయిపోగానే మనం వాటిని తీసేస్తాం కదా ఇంకా. కానీ ఇవి అలా కాదు, 5 ఏళ్ళ వరకు కందులు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట వీటికి. ఇవి నాటువి. ఇవైతే ఇప్పుడు నేను వెయ్యాలి, రేపు వెయ్యాలి. ఆ రోజు సాయంత్రం ప్రీకాస్ట్ వాల్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు కడుతున్న కన్స్ట్రక్షన్ దానికి పక్కనే అనుకున్న శారద వాళ్ళ కోసం కడుతుంది. ఈ కొంచెం ఏరియాకి పూర్తి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండేలాగా ఒక 10 అడుగుల ఎత్తు ఉండేలాగా వాల్ కట్టించాలని అనుకున్నాము. మొత్తం కాదండి, తోట మొత్తం కాదు, ఆ కొంత ఏరియాకి అసలు ఎటువంటి పాములు ఎక్కడానికి వీలు లేకుండా నైట్ పూట కొంచెం సేఫ్ గా ఉండేలాగా. నేను ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఒకదాన్నే ఉంటున్నాను కదండి, అందుకు. మామూలుగా అయితే అండి ప్రీకాస్ట్ వాల్స్ నేను చూస్తూ ఉంటాను దారిలో వెళ్ళేటప్పుడు. ఎవరో ఏదో స్థలం కొనుక్కుంటారు, వెంటనే సెక్యూర్ చేయడానికి అనేసి ఇవి తీసుకొచ్చేసి చాలా ఒక రోజులో మొత్తం పెట్టేస్తారు చుట్టూతా. మరుసటి వారం వెళ్ళేసరికి అంతా పడిపోయి ఉంటుందండి. వాటిని సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే వేస్ట్ అనమాట కొంచెం. అందుకే మా కోసం ప్రత్యేకంగా ఉన్న మంచి మెటీరియల్తో తయారు చేస్తారని కూడా అడిగాము. ఆ రోజు రాత్రికి కూడా మరీ పెద్ద వర్షం కాదు కానీ కాసేపు వర్షం కురిసిందండి.
కాదు, సేమ్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీట్ లైఫ్ మొహం కూడా చుట్టలేదు. లక్కీ ఇది చూడు, లక్కీ స్టే స్టే కమ్ లోపల రా. గుడ్ బాయ్ లక్కీ. మధ్యలో మళ్ళీ గ్యాప్, లోపల రా. వెరీ గుడ్ లక్కీ. సిట్ లక్కీ, సిట్ సిట్ సిట్. స్టే స్టే స్టే, డోంట్ మూవ్. ఓకే, కదలొద్దు కదలొద్దు, అలానే ఉండాలి. గుడ్ బాయ్. కమ్ ఇక్కడ. వెరీ గుడ్ లక్కీ నాన్న, గుడ్ బాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్ లక్కీ. ఒక 2 నెలల కిందట తామర నేనే విత్తనాలు తీసుకొచ్చి వాటిని ఇంట్లో పెంచి టబ్లో పెట్టాం కదండి. అవి ఇంకా అలాగే కలవ దుంపలు కూడా తీసుకొచ్చి పెట్టాం కదా, అవన్నీ మంచిగా పెరిగినాయండి. కానీ నేను మొన్న వారం వెళ్ళేసరికి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఒకలాగా అయిపోయినాయి. ఫ్రెష్ గా మళ్ళీ ఎరువు కలిపిన మట్టి వేసి దాంట్లో పెట్టేసాము. అసలుకైతే వాటిని పెట్టే ముందు ఆ మట్టి దాంట్లో వేసి దాంట్లో నీళ్లు పోసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పెట్టాలి దాంట్లో. కానీ అంత టైం లేదండి, అంతసేపు బతికేలాగా అనిపించలేదు. అందుకే అప్పటికప్పుడు వెంటనే ఆ టబ్స్ లోకి మార్చేసాం. ఇవి ఈ వారం తీసుకున్న మొక్కలండి. ఇవి ప్రతి వారం ఏవో ఒక మొక్కలు సెట్ చేసి తీసుకుంటాం కదా, ఇవి ఈ వారం తీసుకున్న మొక్కలు. 5 లేయర్ మోడ్లో మధ్యలో జాజికాయ మొక్క పెట్టాలి కదండి. అయితే మామూలుగా జాజికాయ మొక్కకి ఎలా అంటే వీటికి మేల్ ఫీమేల్ ట్రీస్ ఉంటాయండి. 5-10 ఫీమేల్ ట్రీస్కి ఒక మేల్ ట్రీ ఉండాలన్నమాట. అయితే ఇదేంటంటే మనకి హెర్మాఫ్రోడైట్ వెరైటీ, దీంట్లోనే మేల్ ఫీమేల్ ఉంటాయి ఫ్లవర్స్. అందువల్ల ఇట్లాంటి వెరైటీ చూస్ చేస్తున్నాను. మనం ఎక్కువ తోటలాగా వేయట్లేదు కదా, ఒకటే మొక్క కాబట్టి అది తీసుకున్నాను. ఎప్పుడైనా సరే జాజికాయ మొక్క ఒక్కటే వేయాలనుకున్నప్పుడు మనం ఆ సెల్లర్ని అది హెర్మాఫ్రోడైట్ వెరైటీనా కాదా అని తెలుసుకొని వేయాలి. తర్వాత ఇవేమో పీచ్ మొక్కలండి, 2 తీసుకున్నాను. పీచ్ మొక్కలు మరి మన దగ్గర వస్తాయి, చల్లని ప్రదేశాల్లో పెరుగుతాయి కదా, మరి మన దగ్గర వస్తాయా రాదా అంటే మన దగ్గర వచ్చే వెరైటీస్ కూడా ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా ఒక 4 ఉన్నాయి. ఫ్లోరిడా ప్రిన్స్ అనేది ఒకటి, షానే పంజాబ్, షర్బతి, ప్రభాత్. ఈ 4 వెరైటీస్ మన దగ్గర వస్తాయి అన్నమాట. లో చిల్ వెరైటీస్ మన దగ్గర కూడా వస్తాయి. దాంట్లో ఇప్పుడు నేను ఒకటి షానే పంజాబ్, షర్బతి 2 తీసుకున్నాను. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఫ్లోరిడా ప్రిన్స్ కూడా తీసుకుంటాను. నేను ఫస్ట్ ఇది కొంచెం వాటికన్నా ప్రైస్ తక్కువ అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇంకా ఇవేమో పియర్ అండి. వచ్చినప్పుడు కొంచెం ఆకులతో వచ్చినాయి, కాకపోతే అవి ట్రాన్సిట్లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రెస్ గురవుతాయి కాబట్టి ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయినాయి. నేను తీసేసాను అనమాట, మొక్క మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుందని. ఇది మళ్ళీ ఇప్పుడే వస్తుంది. ఆల్రెడీ లోపల ఒక 2 ఉన్నాయి. నిజానికి ఒక పియర్ ఫ్రూట్ ఎప్పుడో అండి 5-6 ఏళ్ళ కిందటే పెట్టాము మొక్క. పెడిపిక అదే సంవత్సరం పూత కూడా వచ్చింది. అరే నెక్స్ట్ వీక్ వచ్చేసరికల్లా పిందెలుగా మారుతాయి అనుకునే లోపే గంగ చుట్టుకొని మొత్తం వేలతో సహా లాగేసింది. మళ్ళీ పెడితే అది ఇంకా బతకలేదు. సరే అని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క కూడా బతికిందండి. ఇంకొక 2 తీసుకున్నాను పియర్ ఫ్రూట్. దీనికి అంతే, వేర్లు ఆకులు లేవు, వచ్చేస్తాయి. కానీ తర్వాత ఇదేమో పత్తి మందారం, అందరికి తెలుసు కదండి పత్తి మందారము, కాటన్ రోజ్ అంటారు. నా దగ్గర ఆల్రెడీ డబుల్ పెటల్ పత్తి మందారం ఉంది. అంటే పత్తి మందారం ఎలా మార్నింగ్ ఒక కలర్లో, మధ్యాహ్నము సాయంత్రం కలర్స్ మారుతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆ మొక్క అది తెలిసే ఉంటుంది కదండి. అది దాంట్లో ఇది సింగిల్ పెటల్ అని చెప్పారు. సింగిల్ పెటల్ అనమాట. మామూలుగా మందారం ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది. అదండి. నేను ఈ మొక్కలు తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నా కొంతమంది అడుగుతుంటారు, అందరికి మొక్కల ప్రేమికులే కదండి. కాకపోతే నాకు భయం వేస్తుంది. నేను తీసుకునే మళ్ళీ చెప్పాను అనుకోండి, అవి సరిగ్గా రాలేదనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ పెటల్ పత్తి మందారం అని చెప్పాను. నేను చెప్పిన దగ్గరే మీరు తీసుకున్నాక అది సింగిల్ పెటల్ రాలేదనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అని నాకు చెప్పడానికి భయం వేస్తుంది. మొన్న అండి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను మీకు చూపించా వీపింగ్ బెగోనియా. మామూలుగా బెగోనియా మొక్కలు దొరుకుతాయి మన దేశంలో, తేలిక దొరుకుతాయి. కానీ వీపింగ్ బెగోనియా అని ఒకటి ఉంటుందండి. వాటికి ఎలా అంటే మనకి వాటిని మనం పైన హ్యాంగ్ చేస్తే కుండీల్లో కిందకి ఇలా అని పడిపోతాయి అన్నమాట. దాంట్లోంచి అందమైన పూలు వస్తాయి. అవి నేను ఎక్కడో ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని మన దేశంలో ఎక్కడ దొరుకుతాయా అని కష్టపడి వెతికి ఢిల్లీలో ఒక నర్సరీలో ఉన్నాయని తెలుసుకుని ఆ బల్బ్స్ తెప్పించాను. వాళ్ళు ఏం చేశారంటే ఒకటి ఫస్ట్ వీపింగ్ బెగోనియా అని చెప్పి రెయిన్ లిల్లీ బల్బ్స్ పంపించారండి. అదొకటి నేను ఆ వీడియో తీసి పంపించాను. ఇట్లా తప్పు పంపించారంటే మళ్ళీ సరే దాని బదులు రీప్లేస్ చేసి మళ్ళీ వీపింగ్ బెగోనియా పంపిస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత పియోనీస్ అంటారు కదండి, తెలిసే ఉంటుంది, మన దేశంలో ఎక్కువగా ఉండవు అవి. ఆ పియోనీ బల్బ్స్ ఇంత పూలు వస్తాయి.
అవి పంపించమని చెప్పేసి ఇంకొక 1000 రూపాయలు కట్టానండి. రెండు బల్బ్స్ అనమాట, ఒక్కొక్కటి 499 రూపీస్. ఆ సెకండ్ టైం నేను కట్టిన అమౌంట్కి ఆ బల్బ్స్ పంపలేదు. అలాగే ఫస్ట్ టైం తప్పుగా పంపించారు కదా విప్పింగ్ బెగోనియా బదులు రెయిన్ లిల్లీ మొక్కలు బల్బ్స్, వాటికి రీప్లేస్మెంట్ పంపించలేదండి. ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. ఎన్నిసార్లు మెసేజ్ పెట్టానండి. నా అంత రిక్వెస్టింగ్ భూమి మీద ఎవరు అడగరు. అమ్మ నీకు దండం పెడతాను, ప్లీజ్ ఎందుకు పంపించట్లేదు రీజన్ చెప్పండి, నాకు నా మనీ కూడా వద్దు, జస్ట్ ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పండి అంతే. నేను కనీసం మిమ్మల్ని అడగను. ఎందుకంటే ఆ నర్సరీ వాళ్ళే ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో ఉంది. అదే ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అమ్ముతున్నారు. కానీ నేను డబ్బులు కట్టి నాకు ఇంతవరకు అండి ఎంత విసిగి ఇచ్చారంటే నాకు ఇవ్వకుండా. ఆ రోజు నేను 1 year బ్యాక్ ఆ బల్బ్స్ పెడుతున్నప్పుడు కూడా నన్ను కొంతమంది అడిగారు, 2-3 మాకు అడ్రస్ చెప్పండి మేము కూడా కొనుక్కుంటామంటే నేను ఆ రోజు చెప్పాను వాళ్ళకి, మీరు ముందే కొనకండి, నేను పెట్టి వచ్చాక వస్తేనే మీకు చెప్తాను అప్పుడు తీసుకోండి అని చెప్పి అలర్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. అదే అండి ప్రాబ్లం. అలా ఇప్పుడు 1 year నుంచి సెప్టెంబర్ వస్తే సంవత్సరం అయిపోతుంది. 2000 రూపాయలు కట్టాను నేను వాటి కోసం అని చెప్పి, 4 బల్బ్స్ కోసం అండి. ఇంతవరకు పంపలేదు. అలా చేస్తే బాధ అనిపిస్తుంది. నేను కనీసం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పండి, నాకు కనీసం బల్బ్స్ వద్దు, మనీ కూడా వద్దని కూడా చెప్పాను. దానికి కూడా రెస్పాన్స్ లేదండి. అలా ఉంటుంది. మరీ నాలా అంత మెత్తగా కూడా ఉండకూడదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అదండి ఈ వారం తీసుకున్న మొక్కలు. ఇంతకు ముందు చూపించిన సొరకాయ విత్తనాలు ఉన్నాయి కదండి, అవి మరుసటి రోజు ఉదయం పెట్టాము, దేవమ్మ పెడుతుంది. ఈలోపు ఇవి చూడండి, ఇవే అండి నేను చెప్పాను కదా నేను గ్యాక్ విత్తనాలు అని చెప్పి, ఇవే మొత్తం 4 ఉన్నాయి. ఇవి ఇప్పుడు కాకుండా ఈసారి నేను ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కంటిన్యూస్ గా ఒక వారం 10 రోజులు ఉంటాను చూసారా, అప్పుడు పెడతాను. అప్పుడైతే నేను చూస్తూ ఉండొచ్చు అవి వచ్చి ఎప్పుడు జర్మినేట్ అయినాయి ఏంటి అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందని చెప్పాను కదండి, ఇదే అది. కాకపోతే అది ఒక్కొక్కసారి వారం జరుగుతుంది, జరగదు. మళ్ళీ ఊరికి అదే టాపిక్ గురించి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చూపించలేదు. మొత్తం ఒకసారి అయ్యాక చూపించవచ్చులే అని అనుకున్నాను. కానీ ఆ పని మీద ఎక్కువసేపు ఉండాల్సి వస్తుందండి. ఇక్కడ వాళ్ళు కడుతున్నంత సేపు నేనైతే అక్కడే నుంచుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇప్పుడు ఈ గోడ కన్స్ట్రక్షన్ పై వరకు అయిపోతే ఈ రూమ్ది, దానికి బయట ప్లాస్టరింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కదా, అది చేయటం కోసం చెప్పేసి పక్కన శారదాగంగా వాళ్ళ రూమ్ ఆపేసాం అనమాట. స్టార్టింగ్ లో ఫస్ట్ అదే స్టార్ట్ చేసామండి. అసలు ఇప్పుడు కట్టే ఒక ప్లాన్ లోనే లేదు, పొరపాటును కూడా అనుకోకుండా సడన్ గా స్టార్ట్ చేసామన్నమాట. కానీ ఇప్పుడు అది కట్టేసాం అనుకోండి శారదాగంగా వాళ్ళది, ఇటువైపు ప్లాస్టరింగ్ చేయటం, ఇటువైపు పనులు చేయటం కష్టం అవుద్దనమాట. అందుకని దాన్ని అక్కడ ఆపేసాము. కానీ దానికి సంబంధించిన మెటీరియల్, దానికి ట్రస్సులు ఉంటాయి కదండి షెడ్ వేయడానికి, అవన్నీ కూడా రెడీగా చేసేసి ఉన్నాయి. ఇక్కడ ఇటువైపు ప్లాస్టరింగ్ పని అయిపోతే వెంటనే అండి ఒక వారం రోజుల్లో పూర్తి అయిపోతుంది. అది ఇది అవ్వకపోవటం వల్ల అది లేట్ అవుతుంది. నాకైతే ఈ కన్స్ట్రక్షన్ పని ఏమో కానీ శారదా వాళ్ళది ఎప్పుడు అయిపోతుందా, వాటికి ఎప్పుడు దాంట్లో ఉంచాలా అని నేను చాలా ఇదిగా ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి ఇది అంటూ పూర్తి అయిపోయింది అనుకోండి, ఇంకా శారదా గంగా వాళ్ళు ఎప్పుడు మాకు ఆనుకునే ఉంటారనమాట. చీకట్లో వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఇంకా పక్కనే నాకు ఆనుకునే ఉంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. పైగా చుట్టూతో కొద్దిగా ఎత్తులో గోడ కట్టించాలనుకుంటున్నాం కాబట్టి ఒక 10 అడుగుల ఎత్తులో, అవి పాములు గానీ ఏమీ రాకుండా. అలా గోడ మీద కూడా ఫెన్స్, ఎలక్ట్రిక్ ఫెన్స్ లాగా ఉంటుంది. సో ఇలా సేఫ్ గా ఉంటుంది కాబట్టి పాములు ఉండటం అలాంటిది ఏమి ఉండదు. నైట్ టైమ్స్ లో ఒకవేళ ఒక్కదాన్నే ఉన్నా కూడా భయం ఉండదని, అందుకనే అండి ముఖ్యంగా ఈ పని చేస్తుంది ఇప్పుడు. ఇంకా ఇవేమో బహువార్షిక కందులు అని చెప్పా కదండి ఇందాక, అవి విత్తనాలు మొత్తం 50 అండి. వీటిని డైరెక్ట్ గా నాటకుండా వీటిని నీళ్ళలో వేయాలి. ఏవైతే విత్తనాలు పైకి తేలుతాయో అవి పనికిరావు అనమాట. లోపల హాలోగా ఉన్నట్టు తాలుగా ఉన్న విత్తనాలు పనికిరావు, జర్మినేట్ అవ్వవు. అలాంటివి తీసేయాలి. ఈ మొత్తం 50 విత్తనాల్లో 2 విత్తనాలు పైకి తేలియండి, అవి తీసేసాను. తర్వాత విత్తనాలు శుద్ధి చేయాలి కదా, దానికి మనం బీజామృతం, పాలేకర్ గారు చెప్పిన బీజామృతమైనా వాడచ్చు. ఆ తయారు చేసుకునే సమయం లేకపోతే ట్రైకోడర్మాలో కూడా మనము ముంచి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ట్రైకోడర్మా కలిపిన నీళ్ళల్లో 1 గంట సేపు నానబెట్టండి. నానబెట్టి వాటిని నాటామన్నమాట. నేను చెప్పాను కదండి ఈ సీజన్ వచ్చినప్పుడు బహువార్షిక కంది పెట్టాలి 5 లేయర్ లో అనేసి. మొక్క ఎంత పెరిగిందో చెప్పడం కోసం చెప్పి దేవుని వెళ్ళి మొక్క పక్కన ఉంచమని చెప్పానండి. చూడండి ఎలా పెరిగిందో. మే 21వ తారీఖున ఈ మొక్కలు పెట్టాము. ఇప్పుడు జూన్ 13వ తారీఖుకి ఇలా ఉందన్నమాట. అది అగస్త్య మొక్క అండి. దేవ మొక్క 5 feet ఎత్తు ఉంటుంది, అది ఒక 4 అడుగులు ఎత్తి పెరిగిపోయింది చూడండి. అన్నిటికన్నా వేగంగా పెరిగింది అగస్త్య మొక్క అండి. తర్వాత 5 లేయర్ మోడల్లో అన్నిటికన్నా మధ్యలో సెంటర్ లో పెట్టాల్సిన మొక్క నేను జాజికాయ ఎంచుకున్నాను. అది అప్పుడు అందుబాటులో లేకపోవడం వల్ల పెట్టలేదు, ఇంకా ఇప్పుడు ఇవాళ పెడతాము. కానీ అక్కడ ఆల్రెడీ గుంత తవ్వి దాంట్లో దానికి కావాల్సిన ఎరువు అవన్నీ వేసి రెడీగా ఉందండి, అందుకే డైరెక్ట్ గా పెట్టేస్తున్నాం ఇప్పుడు. అయితే జాజికాయ అనేది మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి అది ఇక్కడ రాకపోవచ్చు. ప్లస్ ఇక్కడ కొబ్బరికాయ సెంటర్ మొక్కగా వేసుకోవాలి, జాజికాయకి ఎక్కువ నీడ కావాలని 1-2 అన్నారండి కామెంట్స్ లో. అయితే జాజికాయ మొక్క ఇప్పుడు కాదండి,
అండి. మేము ఒక 6-7 ఏళ్ళు అవుతుంది అనుకుంటా అండి. అప్పుడే తీసుకొచ్చి పెట్టాము. సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఏమేమి మొక్కలు ఉన్నాయో అవన్నీ పెట్టామండి. కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో పండే అన్ని రకాల మొక్కలు ఇక్కడ మన తోటలో మంచిగా వస్తాయి అన్నమాట. మన ఊర్లోనే 1 కిలోమీటర్ దాటితే ఇంకొక వాతావరణం ఉంటుంది. మన వాతావరణానికి ఎటువంటి మొక్కలు అనుకూలిస్తే మనకు తెలుస్తుందండి. అలా తెలుసుకొని నేను ఇవి పెట్టాను. జాజికాయ, లవంగం పక్కన ఉండేవండి. అప్పుడు ఒక 4 అడుగులు ఎత్తు కూడా పెరిగిపోయినాయి అవి. ఇప్పుడు కల్లా ఉండుంటే ఖచ్చితంగా వాటికి జాజికాయలు కూడా వచ్చి ఉండేవి. అయితే ఏమైందంటే ఒకసారి ఇక్కడ చెత్త బాగా ఎక్కువ ఉందని చెప్పి దగ్గరికి పోగేసి మంట పెట్టారనమాట పులిసిందేమో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అది గాలి వచ్చింది. ఆ సెగ ఆ జాజికాయను లవంగ మొక్కలకి బాగా తగిలి అవి ఆకులు మొత్తం ఎండిపోయి మాడిపోయినాయి అనమాట. చనిపోయినాయి. అట్లా తర్వాత రికవర్ అవ్వలేదు అవి. ఉండుంటే ఇప్పుడు కల్లా మంచిగా పెద్దగా పెరిగిపోయేవి. ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలకి కొద్దిగా నీడ, తేమ లాంటి వాతావరణం కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం పెట్టిన ఈ జాజికాయ మొక్క చిన్నది కదండి, అది పెరగడానికి కొంచెం ఒక 1-2 ఏళ్ళు టైం పడుతుంది. అది తొందరగా పెరగదు. కానీ ఈ లోపే దాని చుట్టూరా ఉన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇందాక అగస్త్య మొక్కలు ఉంటాయి కదండి, అవే ఉంటాయి దాని పక్కన. అవి వేగంగా పెరిగిపోయి వాటికి నీడనిస్తాయి. ఆ నీడ ఉండటం వల్ల దీనికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ మొక్క సెంటర్ అక్కడ ఒక దగ్గర, అక్కడ ఇంత తవ్విన దగ్గర 4 మొక్కలు, చుట్టూతో 4 మొక్కలు తెల్లగస్త్య మొక్కలు పెడుతున్నాము. ఇవి వాటి విత్తనాలు అండి. ఇవి వాటికి మొక్కలు దొరకలేదు. ఇందాక చూపించాను కదండి దేవమ్మ నుంచి, దానికి ఎర్ర పూలు వస్తాయి అనమాట. సేమ్ అలాంటి మొక్క ఇది తెలుపు పూలు వస్తాయి. అదే ఇప్పుడు జాజికాయ మొక్క చుట్టూతో పెడుతున్నాము. మనం చెప్పాను కదండి, మునగ చెట్లు బాగానే పెరుగుతున్నాయి కానీ పురుగులు వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి ఆకులని అని చెప్పి. ఇదిగోండి ఇలానే అవి లోపల వేర్లకి బలం ఉండటం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది కానీ ఏదో పురుగులు వచ్చేసి మొక్కల ఆకులు మొత్తం తినేసి వెళ్ళిపోతున్నాయి. పురుగు తినకపోతే చూడండి చక్కగా 4 అడుగులు పెరిగింది మునగ కూడా. నిన్న ఒక్కరోజు గాలి రాలేదేమమ్మా. గాలి రాకపోతే వాళ్ళు నీమాయిలు కొడదాం కదా అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ గాలి స్టార్ట్ అయింది. ఇది బాగా పెరిగితే ఇంత ఎత్తు అయిపోయేవన్నీ. ఈ మొక్కకి మధ్యలో ఎగ్జాక్ట్ మధ్యలో అది పెట్టాలి కంది. ఇంకొకటే పెట్టుకుంటే వెళ్ళాలి కంది విత్తనం కరెక్ట్గా సెంటర్లో. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఈ మొక్కకి సెంటర్లో ఇది, అట్లా అన్ని సెంటర్లో పెట్టుకుంటే వెళ్ళాలి. ఇలా ఈ 5 అంచెల నమూనాలో ప్రతి 2 ప్రధాన మొక్కలకి మధ్య బహువార్షిక కంది కానీ మిరప వీటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కంది వచ్చిందనుకో, ఈ 2 మధ్యలో గ్యాప్ వస్తుంది చూడు, ఇక్కడ బంతి వేసుకోవాలి. బంతి మీద పువ్వు వస్తుంది, ఎర్ర పంటగా కూడా. అంటే ఏదైనా పురుగులు వస్తే బంతికి వెళ్ళిపోతాయి, వీటి మీదకి రాకుండా. మనము ఈ 5 అంచెల నమూనాన్ని పాలేకర్ గారు మొదట సూచించిన 36x36 అడుగులు కాకుండా విజయరామ్ గారు సూచించిన విధంగా 50x50 గానీ 60x60 గానీ వేసుకోమని చెప్పారు కదా. నేను 60 తీసుకుండటం వల్ల ప్రతి 2 ప్రధాన మొక్కలకి మధ్య దూరం అనేది సుమారుగా 7 అడుగులు వచ్చిందండి. దానివల్ల ఈ మధ్యలో మనం ఏదైనా మొక్కలు వేసుకోవాలంటే కూడా మంచిగా ప్లేస్ ఉందన్నమాట. ఇప్పుడు మేము అక్కడ పసుపు, అల్లము వేసాము. మనం ఈ పసుపు, అల్లం పెరిగేటానికి కొన్ని నెలలు పడుతుంది కదా. ఈ గ్యాప్ లో కూడా మనం ఆ మధ్యలో కూడా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. మొన్న చూపించినప్పుడు మొత్తం కలుపు ఉంది కదండి, అదంతా ఇప్పుడు అయిపోయింది. బ్రష్ కట్టర్తో తీసేశారు మొత్తం. అక్కడే మళ్ళీ మల్చింగ్ లాగా అయిపోయింది. ఎర్ర ఉసిరి చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. వీటికి కర్రలు కట్టాలన్నమాట ఇట్లా వంగిపోకుండా. తర్వాత అక్కడంతా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ పాములు అవి వస్తాయని చెప్పేసి అక్కడ గడ్డి మొత్తం తీసేసాం. అవి ఈత చెట్లు అండి. అవి కూడా కొని ఒక 2-3 నెలలు అయిపోతుంది, ఇంకా పెట్టలేదు. కొంచెం ప్లేస్ సెట్ అయినాక జాగ్రత్తగా చూసుకొని పెట్టాలని అక్కడ పక్కన ఉంచేసాం. తాటి చెట్లు కూడా ఒక 2 పెట్టాలని ఉంది కానీ పిడుగులు పడతాయేమో అని భయం వేస్తుందండి. కానీ కొంచెం దూరంగా అయినా పెట్టాలని అనుకుంటున్నాను.
అంతకుముందు ప్రీకాస్ట్ వాళ్ళు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదండి. వాళ్ళు ఆ మరుసటి రోజు అది గోడ ఎంత పొడవు వస్తుందని కొలవటానికని వచ్చారు. ఇది ఇంటి పక్కన కొలుస్తున్నారండి. అది ఈ దొండ తీగ అండి. మే 27 తారీఖు అండి. మొత్తం 25 దొండ తీగలు పెట్టాము. అన్నీ బాగానే పెరుగుతున్నాయి, కానీ అన్నిటికన్నా కొంచెం వేగంగా ఇది పెరిగింది. మే 27వ తారీఖున నాటాము ఇది మొక్క. జూలై 13వ తారీఖు ఇవాళ నేను అవి కోసాను కాయలు. దొండకాయలు కోస్తే 1/2 కేజీ దాకా వచ్చినాయండి సుమారుగా. అంతకుముందు గత 2 వారాల నుంచి కూడా వస్తున్నాయి, 4-5 వస్తుంటే అవి కోసి నేను శారదా గంగ వాళ్ళకి ఇచ్చాను. 3వసారి ఇప్పుడు నేను తీసుకున్నాను. అవకాడో చూడండి, మొన్న పెట్టినవి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి అండి. ఇంకొక 2 వారాలు అలా ఉంచిన తర్వాత అప్పుడు తీసి పెట్టేస్తాం. జూలై 14కి కాశీ పుట్టి సంవత్సరం అయిపోతుందండి. ఆ రోజు ఆదివారం కదండి. ఆ మరుసటి రోజు అంటే సోమవారం జూలై 14వ తారీఖుకి కాశీ పుట్టి సరిగ్గా సంవత్సరం అయిపోతుందండి. రేపే దేవమ్మ కాశీ పుట్టి సంవత్సరం అయింది రేపటితో. చూడటానికి వచ్చినాయిలే, ఏం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నీ కావాలి కదా. గంగా మళ్ళీ పిల్ల జన్మదిన శుభాకాంక్షలు కాశీ నాన్న రేపు. సరేనా? సారీ నాన్న, నీ పుట్టినరోజుకు నేను లేను. కాశీ ఇప్పుడు గ్రౌండ్ అప్. గంగా తల్లి, శారదా తల్లి, గంగమ్మ బాయ్ నాన్న. గంగా తల్లి బాయ్, కాశీ బాబు బాయ్. వెళ్ళొస్తానా, జాగ్రత్త. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.